నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నాయనమ్మ కోరిక. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని పరీక్షగా చూసుకుంటుంది నీలిమ. చిరునవ్వు నవ్వి కళ్ళ చివర ముడతలు వచ్చాయేమో చూసింది. అబ్బే, కనపడ్డం లేదు. నుదుటి మీద పెదవులకు ఇరువైపులా కూడా మరీ పరీక్షగా చూస్తే తప్ప కనబడడం లేదు. చెంపలపైన మెరుస్తున్న జుట్టు మాత్రం ఆమె వయస్సును దాచడం లేదు. ఉదయం ఫోన్లో ఆ మాట విన్నప్పటి నుండి ఒకచోట నిలవలేకపోతుంది నీలిమ. నువ్వు నన్ను ఆట పట్టించడం లేదు కదా అని కూడా అడిగేసింది నరేష్ని. నరేష్ ఆమె ముద్దుల కొడుకు, ఒక్కగానొక్క వంశోద్ధారకుడు. ఏడాది కిందట నరేష్ పనిచేసే టీసీఎస్ కంపెనీ వాళ్ళు అతన్ని అమెరికా పంపుతామని అన్నారు. తన కళ్ల ముందర ఉంటాడు అనుకున్న కొడుకు వేల మైళ్ల దూరంలో ఉన్న దేశానికి ఎగిరి వెళ్లిపోతున్నాడంటే నీలిమ తల్లి గుండె తప్పించిపోయింది. నిన్ను చూడకుండా ఎలా ఉండేదిరా అంది బేలగా. ఎంత 2 ఏళ్లలో వచ్చేనా అమ్మా? ఆలోగా ఎంచక్కా నువ్వు అమెరికా చూసేయొచ్చు. చిన్నపిల్లాడిలా అమ్మ ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పి ఓదార్చాడు నరేష్. అదేమిటే, 5వ క్లాస్ నుండే వాడికి ఐఐటి కోచింగ్ ఇప్పించింది అమెరికా వెళ్లడం కోసమేగా అని నీలిమ భర్త ఆమెను నవ్వించాలని చూశాడు. నీలిమకు కోపం ముంచుకొచ్చింది. అవును, ఇప్పుడు వాడు ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు అంటే చిన్నప్పటి నుండి అలా చదివించాను కనుకనే అంది. అమ్మయ్య, అమ్మ విషాదయోగం నుండి బయటపడింది నాన్న అన్నాడు నవ్వుతూ తండ్రితో. సారథి ఆప్యాయంగా కొడుకు భుజం తట్టాడు. నరేష్ పుట్టినప్పుడు వాడికి తన తండ్రి పేరు పెట్టుకోవాలని ఆశపడ్డాడు సారథి. సారథి హైస్కూల్లో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. నరసింహం అన్న పేరును కాస్త ఆధునికంగా మార్చి నరేష్ అని పెట్టడానికి ఒప్పుకుంది నీలిమ. తన వంశాంకురం, తన భర్త పేరు నిలిపే మనవడిని చూసి మురిసిపోయింది సారథి తల్లి భూలక్ష్మి. కానీ తనివి తీరా మనవణ్ణి చేరదీసే అదృష్టం మాత్రం ఆమెకు దక్కలేదు. నీలిమకు ఆమె పూజలు, ఉపవాసాలు చాదస్తాలుగా కనిపించాయి. సమయపాలన, క్రమశిక్షణ తన మీద పెత్తనంలా కనిపించింది. కల్లాకపటం లేని ఆమె మాటలు పల్లెటూరి చాదస్తంలా అనిపించాయి. అందుకే మొదటి నుండి ఆమెను దూరం పెట్టింది నీలిమ. నరేష్ పుట్టినప్పుడు పుట్టింట్లోనే 6 నెలలు గడిపేసింది. తర్వాత భూలక్ష్మి కొడుకు ఇంటికి వచ్చినా మనవణ్ణి ఆమె చేతికి అందనిచ్చేది కాదు నీలిమ. పిల్లాడిని కాళ్ల మీద వేసుకుని నీళ్లు పోయాలని, సాంబ్రాణి ధూపం వేసి పట్టుకుచ్చులాంటి వాడి జుట్టు గుమగుమలాడుతుంటే పిల్లాడిని గుండెలకు హత్తుకోవాలని ఆమె ఆశలు మొదట్లోనే తుంచేసింది నీలిమ. వాడి పనులేమీ ఆమెను చేయనిచ్చేదే కాదు. నరేష్ కొంచెం పెద్దయ్యాక వాడి చదువు పేరుతో అత్తగారింటికి వెళ్లేదే కాదు. అత్తగారు వాళ్ళింటికి వచ్చినా ఏదో ఒకటి అని ఆమెను 10 రోజుల్లో పంపించేసేది. సంవత్సరాలు దొర్లిపోయి నరేష్ ఉద్యోగంలో చేరడం కూడా జరిగింది. ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకు నరేష్కు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అమెరికా వెళ్లే ముందే మనవడికి పెళ్లి చేసి పంపించమని భూలక్ష్మి సలహా ఇచ్చింది. 24 ఏళ్లకే పెళ్లేంటి అంటాడేమో అనుకున్నారు సారథి, నీలిమ. నానమ్మ మనవడికి ఏం చెప్పి ఒప్పించిందో గాని నరేష్ పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషపడ్డారు. ఆ ఉదయం నరేష్ ఫోన్లో చెప్పిన వార్త విన్నప్పటి నుండి నీలిమకు కాళ్లు నేల మీద ఆనడం లేదు. అద్దంలో తనని తాను చూసుకొని నానమ్మలా ఉన్నానా అని పరిశీలించుకొని చూసుకుంటుంది. కొత్త హోదా ఏదో వచ్చినట్టు మురిసిపోతుంది. పుట్టబోయే బిడ్డ ఎవరి పోలికలతో ఉంటాడో అని ఊహించుకుంటుంది. పెళ్లైన ఏడాదికే తనని నానమ్మని చేస్తున్నందుకు కొడుకుని, కోడల్ని అభినందనలతో ముంచేసింది నీలిమ. ఆ పిల్లకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. కోడలు పావని అసలే తల్లి లేని పిల్ల. పెళ్లిలో ఆ అమ్మాయి చిన్నాన్న, పిన్ని పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు. పెళ్లైన వారానికే నరేష్, పావని అమెరికా వెళ్లిపోయారు. ఏడాది గడిచింది. మొన్న ఫోన్లో చెప్పాడు నరేష్ పావని తల్లి కాబోతుంది అని. తల్లి లేని పావనికి సీమంతం జరిపించినా, కాన్పు సమయంలో తోడుగా ఉన్నా, చంటాడికి లాలపోసి జోలపాడినా అన్నీ తానే చేయాలి అనుకుంటుంటే వయసుకు మించిన పెద్దరికం వచ్చినట్టు గర్వంగా ఉంది నీలిమకు. ఎంత ఇంకో 4-5 నెలల్లో తాను తన భర్త అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది. కనీసం 6 నెలలైనా వాళ్ళ దగ్గర ఉండాలి. తల్లి బిడ్డ క్షేమంగా ఇల్లు చేరాక సెలవులు లేకపోతే ఈయన గారు వెనక్కొచ్చేసినా తాను మాత్రం 6 నెలలు అక్కడే ఉంటుంది. ఇంకా మాట్లాడితే ఇంకో 6 నెలలు పొడిగించుకోవచ్చట. ప్రతి ఇంటి నుండి కొడుకో కూతురో అమెరికాలో ఉండడం మామూలైపోయాక అక్కడ విషయాలు, విశేషాలు అమెరికాలో అడుగుపెట్టని వాళ్లకు కూడా తెలుస్తున్నాయి.
అక్కడ పనివాళ్ళు వారానికో నెలకో ఓసారి వచ్చి ఇల్లు క్లీన్ చేసిపోతారట అని, అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బట్టలు బయటకు కనపడేటట్టు ఆరేయకూడదని, వాషింగ్ మిషన్లో వేసిన ముడతలు పడిన సింథటిక్ చీరలు తీసుకెళ్లాలని సలహాలు చెప్తున్నారు నీలిమకు అందరూ. కోడలికి కావలసిన సౌభాగ్య సొంటి, నడుముకు కట్టుగా వేసుకునే పట్టి, సీమంతానికి బంగారు గాజులు, పుట్టబోయే బిడ్డకు మెళ్ళో గొలుసు, చేతికి మురుగులు, ఇలా పెద్ద చిట్టా తయారు చేసుకుని ఈ 4 నెలల్లో సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేస్తుంది. 5వ నెల వచ్చాక ఒకసారి కంప్యూటర్లో స్కైప్ కాల్లో కొడుకు కోడల్ని చూసి మాట్లాడారు. వాళ్ళు కూడా పాపాయి కోసం ఉయ్యాల, స్నానానికి బాత్ టబ్, బయటకు తీసుకెళ్లడానికి స్ట్రాలర్ బండి కొనాలని చూస్తున్నట్టు చెప్పారు. అక్కడ పుట్టిన పాపాయిలకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుందని చెప్పారు. సారథి తల్లి భూలక్ష్మి భర్త పోవడం వల్ల పల్లెలో సొంత ఇంట్లో భర్త పెన్షన్తో కాలం గడుపుతుంది. వారానికోసారి తల్లికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటాడు సారథి. కంప్యూటర్లో కొడుకుని కోడల్ని చూసి మాట్లాడినట్టు తల్లికి చెప్పాడు. నరేష్ తన స్నేహితునితో నాకు ఒక ల్యాప్టాప్ పంపించాడురా, అందులో ఆ అబ్బాయి నాకు మనవడిని మనవరాల్ని చూయించాడు, నేను కూడా వాళ్లతో మాట్లాడాను అంది భూలక్ష్మి. ముసలి వయసులో తొలి సమర్థ అన్నట్టు ముసలావిడకు రాజభోగం జరుగుతుంది అంది నీలిమ. మీతో పాటు నానమ్మకు కూడా పాస్పోర్ట్ అప్లై చేయమని చెప్పాడు సారథి. వాడికి తెలియకపోతే మీకైనా మతుండక్కర్లేదా అంది నీలిమ. నాకు అదే అర్థం కాలేదు, కాదనడం ఎందుకని అప్లై చేశాను అన్నాడు సారథి. నెమ్మదిగా మరుసటి నెలలో భూలక్ష్మి అమెరికాకు రావడానికి స్పాన్సర్ కాగితాలు పంపించాడు నరేష్. నాయనమ్మ పెద్దదైపోతుంది కదా నాన్న, నేను కళ్ళు మూసేలోగా మునిమనవణ్ణి చూడాలని ఆశగా ఉంది నాన్న, పెళ్లి చేసుకుని నా కోరిక తీర్చవు అని నన్ను పెళ్లికి ఒప్పించింది. నేను 3 ఏళ్లు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, మీరు ఎప్పుడైనా ఇక్కడికి రాగలరు. ఇప్పటికి నాయనమ్మ ఆరోగ్యం బాగానే ఉంది, ప్రయాణం కూడా చేయగలదు. వచ్చే నెలలో మా కొలిగ్ ఇక్కడికి వస్తున్నాడు. అదే రోజుకి నాయనమ్మ వస్తే ఆయన తోడుంటాడు. మునిమనవణ్ణి ఎత్తుకోవాలన్న నాయనమ్మ కోరిక, నానమ్మని నా దగ్గర కనీసం 6 నెలలు ఉంచుకోవాలన్న నా ఆశ కూడా తీరతాయి అన్నాడు కొడుకు. నరేష్ మాటలు విని సారథి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, నరేష్ పుట్టాక తన తల్లి తన దగ్గరకు వచ్చి పట్టుమని 1 నెల నాళ్లు ఎప్పుడూ ఉండలేదు. ఆవిడ మనవణ్ణి చూడాలని వచ్చినా కూడా కొడుకును ముద్దు చేసి చెడగొడుతుందని, వాడి చదువు పాడైపోతుందని విసుక్కునేది నీలిమ. ఆవిడ చిన్నపుచ్చుకొని వారంలో తిరుగు ప్రయాణం కట్టేది. నరేష్ కాస్త పెద్ద తరగతుల్లోకి వచ్చాక ఎప్పుడూ వాడికి ప్రైవేట్ క్లాసులని, పరీక్షలని పత్తికొండకు సారథితో పంపేది కాదు. నరేష్కి నాయనమ్మను చూడాలని ఉన్నా అమ్మ కోపానికి భయపడి ఊరుకునేవాడు. కొడుకు నాయనమ్మ గురించి ఆలోచించడం, పిలిపించుకోవడం సారథికి చాలా సంతోషంగా అనిపించింది. భూలక్ష్మికి కోడలి కోపం తెలిసి భయంగా ఉన్నా మనవణ్ణి చూడ్డానికి వెళుతున్నందుకు, మునిమనవణ్ణి చూడబోతున్నందుకు సంబరంగా ఉంది. అనుకున్నట్టుగానే అమెరికా చేరింది భూలక్ష్మి. అక్కడ నరేష్ స్నేహితులు పావనికి సర్ప్రైజ్ బేబీ షవర్ ఏర్పాటు చేస్తే నాయనమ్మ పావనికి సీమంతం జరిపించింది. పావనికి గంటకోసారి నొప్పులొస్తుంటే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నర్సు భూలక్ష్మిని గ్రానీ అంటూ కాఫీ అందించి దుప్పటి కప్పి ప్రేమగా చూసింది. హాస్పిటల్ నుంచి బిడ్డను ఇంటికి తీసుకొచ్చే రోజు నరేష్ స్నేహితులు ఇల్లంతా అలంకరించి తల్లి బిడ్డలకి హారతిచ్చి లోపలికి పిలుచుకొచ్చారు. చంటాడికి ఆసుపత్రిలోనే పేరు పెట్టేశారు అనిరుద్ధ్ అని. వాడికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా వచ్చేసింది. భోజనాల బల్ల మీద బాత్ టబ్ పెట్టి పసివాడికి నీళ్లు పోసి మురిసిపోయింది భూలక్ష్మి. సాంబ్రాణి పొగ వేసి ఒళ్ళు కాచి తువాలుతో చుట్టి పిల్లాన్ని పావని చేతికి అందిస్తున్న ముసలావిడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నీ చిన్నప్పుడు నీకు లాలపోసి జోలపాడాలని ఆశపడ్డాను, ఆ కోరిక ఇలా తీర్చావు అని కన్నీళ్లు పెట్టుకుంది భూలక్ష్మి. అలా 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత నరేష్ తల్లికి ఫోన్ చేసి, మా నాయనమ్మ ఇండియాకు వస్తుంది, నీ మనవడు అడుగుతున్నాడు, మరి మా నాయనమ్మ ఎప్పుడొస్తుంది అని. నీలిమ కూడా మనవడి కోసం కలవరిస్తుంది. ఎప్పుడెప్పుడు వాడిని ఎత్తుకుందామా అని ఎదురు చూస్తుంది. నరేష్ కోసం అత్తగారు పడిన తపన అర్థమైంది నీలిమకు. నువ్వు మీ నానమ్మ కోరిక తీర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా, నేను నా మనవడి కోసం తహతహలాడుతున్నాను అంది జీరపోయిన గొంతుతో. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.